చింది అనేది ఆయన ఆరోపణ. నాకు ఆశ్చర్యకరం ఏంటి అంటే ఇందులో భానుప్రకాష్ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యి వైసీపీ నాయకుల మీద ఆరోపణ చేయించింది అంటే ముల్లోకాల్లో ఎవరైనా నమ్ముతారా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. ముందుగా కరుణాకర్ రెడ్డి గారు మహిళా లోకానికి నారీ అది అది లోకానికి అది క్షమాపణ తీసుకుంటా, చెప్పాలా? అది తీసుకుంటా, డెఫినెట్గా తీసుకుంటా. అది ముందు టీడీఆర్ సంగతి తేలుద్దాం. అసలు పట్టాపట్ట చెప్పినట్టు టీడీఆర్ స్కామ్ కాదన్న, అది కరుణాకర్ రెడ్డి స్కామ్ అన్న. తిరుపతిలో ఆయన ఏదో ఎంక్వైరీ చేసుకోండి, నిన్న మొన్న కూడా చూసా, నా మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అంట. ఎస్ఐ ఎంక్వైరీ చేస్తే చాలయ్యా నీ కథ. ఎస్ఐ ఎంక్వైరీ ఉంది, రాబో రోజుల్లో ఇంకా అయిపోయింది. ఆల్మోస్ట్ దీన్ని ఫైనల్ స్టేజ్కి వస్తా ఉంది. ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఎందుకు తప్పు జరిగింది, దాన్ని టీడీఆర్ బాండ్స్ విషయంలో వీళ్ళకి కావాల్సిన కమర్షియల్ రెసిడెన్షియల్ ఏ విధంగా కమర్షియల్ గా మార్చుకున్నారు, ₹1,00,000 ఉన్నటువంటి వాల్యూని ఏ విధంగా 50 లక్షలు ₹1,00,00,000 చేసుకున్నారు, దాంట్లో 40% ఏ విధంగా కమిషన్ తీసుకున్నారు, ఇవన్నీ రాబో రోజులు బయట వస్తాయి. కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా టీడీఆర్ బ్యాండ్ విషయంలో ఖచ్చితంగా మీరు తప్పు చేయలేదు, నేను నిప్పు ఉప్పు అంటున్నారు కదా, నిప్పో ఉప్పు తొందరగా తెలిసిపోతుంది. ఎందుకు ఊరికి ఆరాటం ఎందుకు పడతారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకునేది ఎందుకు చెప్పు? ఈ మధ్య మీరు కానీ గమనించినట్టయితే కరుణాకర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయిన తర్వాత నిత్యం రాష్ట్రంలో ఎవరు ఎక్కువ మీడియాలో వస్తున్నారు, ఎవరు ఎక్కువ కనపడుతున్నారు అంటే కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన రాజకీయ నిరుద్యోగంగా మిగిలిపోయాడు. ఏదో ఒకటి మాట్లాడాలి, నిజం మాట్లాడితే మేము స్వీకరిస్తాం. మా దగ్గర తప్పులు ఏదైనా ఉంటే చెప్తే ఎస్ మేము దాన్ని సరిదిద్దుకుంటాం. ఏమి తప్పు లేకుండా ఏమి లేకుండా ఏదో గుడ్డగాలు చేసి మసి మా మీద పూసే ప్రయత్నం చేస్తున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. ఆ గుడ్డ మీ మీదే పడుతుంది. కాలిన గుడ్డ మీ మీదే పడితే మీకేమైతుందో ఒకసారి ఊహించుకోండి. మేమైతే క్లీన్గా ఉన్నాం, మేమైతే క్లీన్గా ఉన్నాము. మా ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం, మా కూటమి మేము క్లీన్గా ఉన్నాము. గతంలో మీరు చేసినట్టు తప్పు శ్రీలక్ష్మి గారి గురించి, ఆమె ఎందుకు జైలుకి పోయిందయ్యా, ఎవరి కోసం జైలుకి పోయిందయ్యా, ఎవరు పంపించారయ్యా, ఎవరి కోసం సంతకాలు పెడితే జైలుకి పోయిందయ్యా, ఇవన్నీ తెలుసు కదా మీకు. ఆడబిడ్డలంటే మీకు అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఆవిడ సర్వీస్ అంతా, ఒక్క నిమిషం భాను గారు, సత్యమూర్తి గారు, ఆవిడ సర్వీసు కెరీర్ మొత్తం ఆల్మోస్ట్